ధర్మస్థలలో గడిచిన 2 దశాబ్దాల్లో ఈ ప్రాంతం చుట్టుపక్కల దాదాపు 450 మంది మిస్సింగ్ అయినట్టు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు నమోదయ్యాయి. వీరి ఆచూకీ ఎక్కడా లభించకపోవటం, మరణించారన్న ఆధారాలు లేకపోవటం, పోలీసులు కూడా ఏం చెయ్యలేక కేసులను క్లోజ్ చేసేవారు. అయితే ఇదంతా మామూలు విషయం కాదు. మిస్ అయిన అందరూ దాదాపుగా హత్య చేయబడ్డారు. ఎవరిని ఎందుకు చంపారో చనిపోయిన వారికి కూడా తెలియకుండా చంపేశారు. అలా చనిపోయిన వారందరినీ నేనే పాతిపెట్టాను. నేను పాతిపెట్టిన చోట ఇప్పటికీ పుర్రెలు, ఎముకలు బయటపడుతుంటాయి అని ఓ పారిశుద్ధ్య కార్మికుడు పోలీసులకు చెప్పడంతో ఆ విషయం కాస్త సంచలనంగా మారింది. కర్ణాటక ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించింది. ఆ బృందం ఆ కార్మికుడు చెప్పిన వివరాల ఆధారంగా తవ్వకాలు మొదలుపెట్టింది. తొలి 6 రోజుల వరకు అతడు చెప్పిన ప్రాంతాలలో జరిపితే ఎముకలు, పుర్రెలు లభించాయి. ఆ తర్వాత అతడు చెప్పిన ప్రాంతాలలో తవ్వకాలు జరుపుతుంటే పుర్రెలు, ఎముకలు లభించటం లేదు. దీంతో ఆ పారిశుద్ధ్య కార్మికుడు అబద్ధం చెబుతున్నాడా? ఇంకా లోతుగా తవ్వాలా? అసలు అతడు చెప్పిన చోట ఎముకలు, పుర్రెలు ఎందుకు లభించటం లేదు అని అధికారులు అంతర్మథనంలో పడ్డారు. పైగా అక్కడ వర్షాలు కురుస్తుండటంతో తవ్వకాలకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. అయితే అతడు చెప్పిన చోట ఎటువంటి ఆనవాళ్లు లభించని క్రమంలో తవ్వకాలు నిలిపివేస్తారా? ఈ కేసులో తదుపరి ఎటువంటి అడుగులు వేస్తారు అనే ప్రశ్నలకు సమాధానాలు లభించాల్సి ఉంది. అయితే ఈ కేసు విచారణ జరుగుతున్న సమయంలోనే జైంటీ అనే మరో సాక్షి ముందుకు వచ్చాడు. 15 ఏళ్ల క్రితం ఒక 15 ఏళ్ల బాలిక మృతదేహాన్ని రహస్యంగా పూడ్చిపెట్టడం తాను చూశానని చెప్పటంతో సిట్ అధికారులు ఆ దిశగానూ దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఈ కేసుపై గతంలో మీడియా కవరేజీని నిలిపివేస్తూ జారీ చేసిన గ్యాగ్ ఆర్డర్ను కర్ణాటక హైకోర్టు రద్దు చేసింది. 1995, 2014 మధ్యకాలంలో ధర్మస్థల పరిసర ప్రాంతాల్లో దాదాపు 250 మిస్సింగ్ కేసులు నమోదైనట్టు పోలీసు రికార్డులు చెబుతున్నాయి. 2013లో జరిగిన సౌజన్య అనే విద్యార్థిని హత్య కేసు అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించింది. అయితే ఈ కేసు విషయంలో కొన్ని ప్రశ్నలు ప్రజల మదిలో అల్లకల్లోలం రేపుతున్నాయి. అధికారులకు రాజకీయంగా ఒత్తిడి ఏమైనా పెరిగిందా? మొదటి 6 రోజులు పారిశుద్ధ్య కార్మికుడు చెప్పిన ప్రదేశాల్లో శవాలు దొరికాయి. కానీ ఆ తర్వాత దొరక్కపోవడం వెనుక కారణమేమై ఉంటుంది? అధికారులు చెబుతున్నట్టు నిజంగానే దొరకటం లేదా? అసలు తవ్వకాలు కొనసాగుతాయా లేదా ఆధారాలు లేవని నిలిపివేస్తారా? ప్రభుత్వానికి, పోలీసులకు వాస్తవాన్ని బయటపెట్టగల ధైర్యం ఉందా అనే ప్రశ్నలు అందరినీ వేధిస్తున్నాయి. మరి ప్రజలు అడుగుతున్న ఈ ప్రశ్నలకు పోలీసులు, ప్రభుత్వం ఏ విధంగా సమాధానం చెబుతుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే. ఈ మిస్టరీకి నిజమైన ముగింపు వస్తుందా లేక ఇది కూడా మిగతా కేసుల్లా మూలన పడిపోతుందా? వేచి చూడాల్సిందే.